పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు సముద్ర మార్గాలకు పాకాయి. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఫుజైరా ఓడరేవు సమీపంలో లంగరు వేసి ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ పై గుర్తు తెలియని క్షిపణి దాడి జరిగింది. 5 రోజుల విరామం తరువాత ఆ ప్రాంతంలో జరిగిన మొదటి దాడి ఇది. అటు ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడుతుండగా ఇటు సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు కొనసాగుతూ ఉండటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. యుఏఈలోని ఫుజైరా తీరంలో ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను ఒక ప్రొజెక్టైల్ బలంగా ఢీకొట్టింది. ఈ దాడిలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించింది. డ్రోన్ దాడి కారణంగా చమురు కేంద్రంలో మంటలు చెలరేగాయని ఎమిరేట్స్ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ నుంచి జరిగిన క్షిపణి దాడులను అడ్డుకునే క్రమంలో కూలిపోయిన శిథిలాలు పడి ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. అమెరికా దాని మిత్ర దేశాలకు ప్రయోజనం చేకూర్చే చమురు రవాణాను హోర్ముజ్ జలసంధి గుండా సాగనిచ్చేది లేదని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. చమురు మార్గాలను పునరుద్ధరించేందుకు సహకరించని జర్మనీ, జపాన్ వంటి మిత్ర దేశాలను ఆయన విమర్శించారు. చైనా సైన్యం సాయం చేయకుంటే షీ జిన్పింగ్ తో జరగాల్సిన భేటీని వాయిదా వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు ఏకంగా 40% పెరిగాయి. మంగళవారం నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $100 పైనే కొనసాగుతోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు లెబనాన్లో ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభించింది. అంతర్జాతీయ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గ్రౌండ్ మెన్యూవర్ ప్రకటించారు. దీనివల్ల లెబనాన్లో ఇప్పటికే 10 లక్షల మంది నిరాశ్రయులవ్వగా మృతుల సంఖ్య 886కు చేరింది.